హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టు ఆల్. చంద్రబాబు నాయుడికి 40 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయాలు నడిపిన చంద్రబాబు నాయుడికి ఎంత కష్టం వచ్చిందండి. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడంటేనే చంద్రబాబు నాయుడు పార్టీ ఎంత పాతాళానికి పడిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఏమంటాడు, నేను ఢిల్లీలో చక్రం తిప్పినా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక అంటే అధ్యక్షుడు 2 చోట్ల ఓడిపోయి క్యాడర్ లేని ఒక పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు బ్రతిమాలుకోవడానికి అంటేనే అర్థమవుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు అంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 2-3 రోజుల్లో లోకేష్ యువగల పాదయాత్ర అంటే అయిపోతూ ఉన్న సందర్భంలో, ముగింపు దశలో ఉన్న సందర్భంలో ఆ సభకు పవన్ కళ్యాణ్ని ఇన్వైట్ చేయాలని చంద్రబాబు నాయుడు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సీట్లు మాట్లాడుకోవడానికి కూడా, ఎందుకంటే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి. కాకపోతే పవన్ కళ్యాణ్ రావడం లోకేష్కి ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ అక్కడ సభకు వస్తే, ముగింపు సభకు వస్తే పవన్ కళ్యాణ్ హైలైట్ అవుతాడు, నేను హైలైట్ కాను అని లోకేష్ చంద్రబాబు నాయుడుతో వాదించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం లేదు, పవన్ కళ్యాణ్ రావాలి అని చంద్రబాబు నాయుడు మొండి పట్టడంతో, అందుకనే పవన్ కళ్యాణ్ అది కూడా పవన్ కళ్యాణ్ నేను రాను, ఈ ముగింపు సభకి నేను రానని సమాచారం ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కంపల్సరీ రావాలని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఇంటికి వెళ్ళి దత్త తండ్రి ఆహ్వానించాడంట. అంతేకాకుండా సీట్లు కూడా నీకు 20, 10, 25 పడేస్తామని చంద్రబాబు నాయుడు అంటూ ఉంటే, అది లేదు నాకు 60-80 సీట్లు కావాలని పవన్ కళ్యాణ్ అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. అన్ని ఇవ్వలేము, ఓన్లీ 15 లేదా 20 ఇస్తాము, లేదా లాస్ట్ 25 సీట్లు ఇస్తాము అని, 3 ఎంపీ సీట్లు ఇస్తాము, 25 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాము అన్నట్టు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అది కాదు అని, అందుకనే పవన్ కళ్యాణ్ అలిగాడు, బెట్టు దిగడం లేదు కాబట్టి. అందుకనే ఇంకా చంద్రబాబు నాయుడికి గతి లేక, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి చాలా అవసరమని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు కాబట్టి, అది తెలంగాణలో డిపాజిట్ కూడా కోల్పోయిన నేపథ్యంలో నీకు అంత సీన్ లేదు ఏపీలో కూడా నీకు అని చంద్రబాబు నాయుడు ఏదో ముష్టి పడేసినట్లు సీట్లు పడేయడానికి రెడీ అయిపోతే దానికి అలిగినట్టుగా పవన్ కళ్యాణ్ తెలుస్తుంది. అందుకనే అంతేకాకుండా మళ్ళీ లోకేష్ సభకు కూడా లోకేష్ పాదయాత్ర చేస్తే నేను ఎందుకు రావాలి ఆ సభకి, నాకు అసలు ఏం సంబంధం, నేను ఆ సభకి అది అన్నట్టు కూడా 3000 కిలోమీటర్లు 220 ఎంతో కంప్లీట్ లాస్ట్ దాంతో ముగించేసేసి ఇంకా ఒక సభ పెట్టేసి చేయాలనుకుంటున్నారు. దానికి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ నేను రానని చెప్పడంతో దత్తపుత్రుడు ఎలాగైనా తీసుకురావాలి, అక్కడ హైలైట్ చేయాలి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని పచ్చ మీడియా హైలైట్ చేయాలని చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నాడు. కానీ దానికి బెట్టు చేస్తున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్. మరి చూడాలి, ఈ సభకి 2-3 రోజుల్లో తెలిసిపోతుంది ఆ సభకి వస్తాడా లేదా దత్తపుత్రుడు. మరి ఏమన్నా ఇంకా బంపర్ ప్యాకేజీ ఏమన్నా అంటే అనకొండ లాంటి ప్యాకేజీ ఏమన్నా చంద్రబాబు నాయుడు ఆఫర్ చేస్తే ఏమన్నా స్పెషల్ ఫ్లైట్లో పరిగెత్తొస్తాడేమో చూడాలి, వెయిట్ చేద్దాం. మరి ఎందుకంటే ప్యాకేజీ కోసం దేనికైనా దిగజారుతాడు పవన్ కళ్యాణ్ అనేది మనందరికీ తెలుసు. ఆయనకి ప్యాకేజీ కన్నా ఆత్మాభిమానం, సిగ్గు, మానం, లజ్జ అన్నిటికన్నా ప్యాకేజీ ఉంటే చాలనేది మనందరికీ తెలిసిన విషయమే. చూద్దాం మరి ప్యాకేజీకి లొంగి వస్తాడా, లేకపోతే సీట్లు సాధిస్తాడా చూడాలి మరి.